నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతిలోగా పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను సన్మానించిన బండి సంజయ్. విలీన గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు. గ్రామాల్లో పర్యటించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇక వార్తలోని వివరాలు. సంక్రాంతిలోగా పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి సర్కార్ మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ పేరిట తాను ఏర్పాటు చేసిన సెంటర్లో చదివి ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్తోమత లేని యువత నేడు ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, వివిధ శాఖల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2022 అక్టోబర్లో ప్రకటించిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడుతున్నట్లు తెలిపారు. కాలేజీలు మూతపడే పరిస్థితి రావడంతో వారు విద్యార్థులపైన ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సరికాదన్నారు. సోనియా గాంధీ ఆయనను రబ్బర్ స్టాంపుగా మార్చిందని విమర్శించారు. కరీంనగర్ సిరిసిల్లలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ద్వారా చాలామంది యువకులకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో దాదాపు 300 మంది, కరీంనగర్లో దాదాపు 500 మంది వరకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపు 40 డేస్ కదా, 90 డేస్ మనం ఇలా యువకులకు శిక్షణ ఇవ్వడం, నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లాంటి వ్యక్తులను పట్టుకొచ్చి ఫ్యాకల్టీ పట్టుకొచ్చి వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. దాంతోపాటు వారికి ఉచితంగా భోజనంతో పాటు మొత్తం కోచింగ్ పూర్తయిన తర్వాత క్వాలిటీ మెటీరియల్ దాన్ని కూడా ప్రత్యేక కమిటీ వేసి క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కష్టపడి, వాళ్ళ నిర్వాహకులందరూ కూడా కష్టపడి దీన్ని నిర్వహించడం, దాంతోపాటు విద్యార్థులు కష్టపడి చదువుకున్నారు. ఆయన సేవలను గుర్తించే ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులను అనేక సందర్భాల్లో అవమానించిన విషయం వాస్తవం. ధన్యవాదాలు. కార్పొరేషన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు మేయర్ సునీల్ రావు. వసతుల కల్పనే ధ్యేయంగా తమ పాలకవర్గం పనిచేస్తోందన్నారు. కరీంనగర్లోని 20వ డివిజన్లో పర్యటించిన మేయర్ పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్తో కలిసి భూమి పూజ చేశారు. గడువులోగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని 20వ డివిజన్లో మేయర్ సునీల్ రావు పర్యటించారు. ఆరపల్లి ఆర్టీసీ కాలనీలో 63 లక్షల నిధులతో 2 చోట్ల చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ తులా రాజేశ్వరి బాలయ్యతో కలిసి మేయర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావుకు డివిజన్ వాసులు, కార్పొరేటర్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాక పనులు ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. జనవరి మొదటి వారంలో సీఎం అష్యూరెన్స్ అభివృద్ధి పనులు ప్రారంభం చేయడంతో ఆరపల్లిలోని అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. మొదటగా డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేసి సీసీ రోడ్లు వేస్తామన్నారు. అమృత్ 2 మంచినీటి సరఫరా పైప్లైన్ పనులు ప్రారంభించామని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని ఇకనైనా ఆ దిశగా ఆలోచన చేయాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జంగిలి సాగర్, డివిజన్ ప్రజలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం సగంలోనే ఆపివేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని చందపల్లి, హనుమంతునిపేట శివార్లలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులను మున్సిపల్ అధికారులతో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసంపూర్తిగా నిర్మించి వదిలేశారన్నారు. ఇప్పటికే 4 కోట్లు కేటాయించి డ్రైనేజీలు, రోడ్లు, నీటి పంపులు, ఇతరత్రా వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఏఈ, విద్యుత్ అధికారులు, ఏఎంసీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు. మా సోదరిమణులు కానీ తర్వాత సోదరులు కానీ తర్వాత వాళ్ళందరూ కూడా ఎప్పుడైపోతాయి అనేటువంటి ఆతృత ఉంది. కానీ ఏంటంటే వాటికనే ఇండ్లు కట్టి వదిలేసి ఎక్కడేం లేదు. ఇప్పటికే వీటి మీద 4 కోట్ల పైచలకు నిధులను కూడా ఇప్పటికే కేటాయించాం. అయినా కూడా ఇంకా ఇవి సరిపోతలేవని చెప్పి సంబంధిత ఏగా చెప్తా ఉన్నారు. ఇంకా ఎలక్ట్రిసిటీ పని మొదలుపెట్టేది ఉన్నది. కరెంటు పని ఒకటే స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే ఇక మిగతా విషయాలు అన్నీ స్టార్ట్ అయినాయి. అన్నీ కూడా మరి ఎండింగ్ దశలో ఉన్నాయి కాబట్టి రాబోయే మ్యాక్సిమం సంక్రాంతి వరకు ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇలా ప్రయత్న లోపం లేదు. తర్వాత పని విషయంలో కూడా ఎక్కడ జాప్యం లేదు. మునడాకి ఏంటంటే ఆ మధ్యలో వర్షాలు కురిసి వాటర్ లెవెల్ బాగుండి సంపులు కట్టనియాలి. దాంతో కూడా కొంత ఇబ్బంది అయింది. కరీంనగర్ సీతారాంపూర్లోని ఐవీవై సిబిఎస్ఈ హైస్కూల్లో సిద్ధార్థ విద్యా సంస్థల వ్యవస్థాపకులు దాసరి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్విజోన్ 2024 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఈ పోటీకి ప్రిలిమినరీ రౌండ్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి దాదాపు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, ముఖ్య అతిథులుగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సాగర్, ఐవీఐ స్కూల్ చైర్మన్ పసుల మహేష్, సిద్ధార్థ పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులలో పోటీతత్వం అలవడుతుందన్నారు. అనంతరం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని పోటీ పరీక్షలకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా కూడా మరి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఎంతోమంది విద్యార్థులకు మరి ఈ సోషల్ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి విషయాల మీద అవగాహన కావచ్చు. ముఖ్యంగా చాలామందికి ఇంతకుముందే శ్రీపాల్ గారు చెప్పినట్టుగా సైన్స్ అండ్ మ్యాథ్స్ మీద చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా సెల్ ఫోన్ మీద, ల్యాప్టాప్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ప్రతి విషయాన్ని కూడా గూగుల్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అది మంచి పద్ధతి కాదు. అవసరమే గూగుల్, అవసరమే సెల్ ఫోన్, అవసరమే ల్యాప్టాప్, అవసరమే. కానీ మన మెదడు కూడా ఎప్పుడైతే మన మెమొరీ అనేది ఎప్పటికీ ఉంచుతామో దాన్ని ఆ పనితనం మెరుగుపరుస్తూ ఉంటాము. పిల్లలందరికీ కూడా జనరల్ నాలెడ్జ్ మీద కానీ సోషల్ యాక్టివిటీ మీద మరి అవగాహన ఉండాలనేటువంటి తపన పడేటప్పుడు మరి వారి తపన అన్ని అవగాహన ఫిజిక్స్తో పాటు అన్ని స్పోర్ట్స్తో పాటు అన్నీ ఉండాలన్నటువంటి మరి ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతూ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా రోజువారీగా వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు చీపురుతో రోడ్లను ఊడ్చి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా ఏండ్ల తరబడి సేవలు అందించామని గుర్తు చేశారు. 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇది ఇలా ఉంటే తమ తల్లితో పాటు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలంటూ ఓ బాలిక సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించి మా సమస్యలపై ఎటువంటి పరిష్కారం కూడా చూపడం లేదు. 20 రోజు సమ్మెలో భాగంగా రోడ్డు ఉడవడం కూడా చేశాము. అయినప్పటికీ కూడా మాపై కనికరం కలగడం లేదు. ఇన్ని రోజులుగా ఈ టెంట్ కింద ఫ్యామిలీలను వదిలేసి కూర్చుంటున్నాము. వారు ఇచ్చిన హామీ మేరకే మేము అడుగుతున్నాము. వేరే ఏ విధమైన గొంతమ కోరికలు కూడా కోరడం లేదు. అందుకోసం అని చెప్పని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విద్యాశాఖలో విలీనం చేసి అప్పటి వరకు పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సాహిబ్జాదేశ్ త్యాగానికి ప్రతీక వీర్ బాల్ దివస్ అని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కొనియాడారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో ఆ పార్టీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంధ్యారాణి గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ కుమారుల బలిదానానికి గుర్తుగా ఆ రోజును వీర్ బాల్ దివస్గా ప్రధాని మోడీ ప్రకటించారన్నారు. మొఘల్స్ను ఎదిరించిన ఆ చిన్నారుల త్యాగాలు మరవలేనివన్నారు. మతస్థుల యొక్క గురువైనటువంటి గురు నానక్ సింగ్ గారు, అలాగే గురు గోవింద్ సింగ్ గారు వీర మరణం పొందడం, గురు గోవింద్ సింగ్ గారి కుమారులని ఆనాడు అతి చిన్న వయసులో 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి 9 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారి యొక్క కుమారులను అప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజులు ఎవరైతే ఉన్నారో మత మార్పిడి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ గురు గోవింద్ సింగ్ గారు, వారి తండ్రిగా అయినటువంటి గురు గోవింద్ సింగ్ గారి ధర్మాన్ని, ఈ దేశం యొక్క కీర్తిని గడించేటటువంటి విధంగా కరీంనగర్లోని వింధ్యా వ్యాలీ ఉన్నత పాఠశాలలో వింటర్ ఫెస్ట్ 2024 పేరుతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను చైర్మన్ రామవరం లక్ష్మీ ప్రకాశ్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ వంటకాలను, వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు సర్వపిండి, బొబ్బట్లు, చికెన్ బిర్యానీ, చికెన్ రాగి సంకటి తదితర వంటకాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రామవరం పృథ్వీరావు, ప్రిన్సిపల్ ప్రశాంత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. హై స్కూల్ ప్రిన్సిపల్ను ఈరోజు ఈ ప్రోగ్రాం వింటర్ ఫెస్ట్ 2024 చాలా ఘనంగా మేము జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ సంస్కృతి గురించి, అందులో ఉన్న వంటకాల గురించి పిల్లలకు తెలియజెప్పాలనేది మాకు మెయిన్ ఉద్దేశం. చదువుతో పాటు పిల్లలకు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇవ్వాలనేది వింధ్యా వ్యాలీ ఉద్దేశం అండి. అన్న దాని గురించి నేర్చుకోవడం జరుగుతుందండి. దీనికి మా పేరెంట్స్ చాలామంది సహకరించారు. పిల్లలు కూడా గత వారం రోజుల నుంచి వెళ్ళి ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి ఇందులో ట్రై చేశారు. పిల్లలు చాలా ఎంతూసియాజంతో బాగా ఫుడ్ తెచ్చి ఇక్కడ అందరికి సర్వ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇట్ రియల్లీ టేస్ట్ వెరీ గుడ్. ఎవ్రీథింగ్ అసలు కుమ్మేశారు అందరూ. అండ్ ఇంకా తెలంగాణ సంస్కృతి, ఫుడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సర్వపిండి కరీంనగర్ స్పెషల్ మాది ఇక్కడ, అది కూడా చాలా టేస్టీ ఉందండి. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ టు డూ దిస్ వే ఎవ్రీ ఇయర్ అండ్ ఆల్సో ఎంకరేజ్ స్టూడెంట్స్ టు బ్రింగ్ ద ఆల్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఇన్ దిస్. కరీంనగర్లోని బ్లూ బెల్స్ స్కూల్లో యూలో టెక్కీ రోబోటిక్స్ ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ను పాఠ్యాంశంగా చేర్చి విద్యార్థులకు రోబోటిక్స్, కోడింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్వాలిటీ కోఆర్డినేటర్ కె అశోక్ రెడ్డి, బి సురేందర్ రెడ్డి, ప్రకాష్, సుధాకర్ రెడ్డి, యూలో టెక్కీ నుండి స్కూల్ సక్సెస్ మేనేజర్ భానుచందర్ తదితరులు హాజరయ్యారు. ప్రిన్సిపల్ జంగా సునీత మనోహర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
ఇప్పటి విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందన్నారు. రోబోటిక్స్ ప్రాజెక్టులలో సర్వో స్వీప్, మాన్యువల్ బూమ్ బ్యారియర్, కోడింగ్లో క్విజ్ టైమ్, కాన్వా ఫార్మ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మా బ్లూబెల్స్ పాఠశాలలో యూలోటెక్ ఎడ్యుటెక్ సంస్థ ఆధ్వర్యంలో సిబిఎస్ఈ కరిక్యులంలో భాగంగా కంప్యూటర్ సైన్స్ని ఒక పాఠ్యాంశంగా చేర్చి విద్యార్థులకు కోడింగ్, డీకోడింగ్ ఏ విధంగా చేయాలో నేర్పించాము. అదేవిధంగా ఈ సంవత్సరం రోబోటిక్స్ అనే అంశాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6th to 9th క్లాస్ పిల్లలు, దాదాపు 150 మంది పిల్లలు 34 ప్రాజెక్ట్స్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కరీంనగర్ 11వ డివిజన్ కట్టారాంపూర్లోని కార్పొరేటర్ నర్మదా నర్సన్న నివాసంలో వైభవంగా మల్లన్న కళ్యాణం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం మల్లన్న పట్నాలు వేసి బోనాలను సమర్పించారు. అనంతరం ఒగ్గు పూజార్ల ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఒగ్గు పూజారి మాట్లాడుతూ మొక్కుబడిలో భాగంగా 5 ఏళ్లకు ఒకసారి మల్లన్న కళ్యాణం జరిపిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ గ్రామం కట్లరాంపూర్లో ఆకుల నర్సన్న నర్మద గారి దంపతుల ఇంటి లోపల మల్లన్న కళ్యాణం, కొమ్రవెల్లి లోపల ఇవాళ కళ్యాణం జరుగుతుంది. ఈ గ్రామం లోపల ఈ ఆకుల వారి ఇంటి లోపల కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణము చేస్తానికి కారణం ఏంటంటే మరి ఒగ్గు పూజారులు చేయాలి. కళ్యాణం చేస్తున్నారు, వేరే వాళ్ళు చేయరాదు. ఒగ్గు పూజారులు అంటే మెడకు దర్శనం ఉంటుంది. వాళ్ళు ఒక గురువుపదేశం తీసుకుంటారు. మెడలోపల గురువు అన్నట్టయినా చేతుల తీర్థం పెట్టి చెవులో మంత్రం చెప్పి ఉపదేశం ఇచ్చినప్పుడు అప్పుడు కళ్యాణం చేస్తే ఆ ఇంటి లోపల మోక్షం ఉంటుంది. కరీంనగర్ ప్రెస్ భవన్లో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షులు గాడ్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ హాజరై మాట్లాడారు. ఏడాది కాలంగా కరీంనగర్, హుజరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందుకోసం జిల్లా శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్లో ఇళ్ల పట్టాలు పొందాల్సిన జర్నలిస్టులు సమిష్టిగా కృషి చేస్తే సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎజెండా అంశాలైన జర్నలిస్టుల ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, శిక్షణా తరగతులు, సబ్ కమిటీలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడంతో పాటు సబ్ కమిటీలను నియమించినట్లు అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్ వెల్లడించారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు జానంపేట మారుతి, రాష్ట్ర నాయకులు బల్మూరి విజయ సింహారావు, నర్సింగోజు మహేంద్రాచారి, ఒంటెల కృష్ణ, ఈద మధుకర్ రెడ్డి, మార్త ప్రకాష్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారి ఆలయంలో విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్థానిక రామాలయం వద్ద నుండి పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా అయ్యప్ప స్వామి శోభాయాత్ర చేపట్టారు. ఈ శోభాయాత్రలో వివిధ రాష్ట్రాలకు చెందిన వేషధారణలతో ఆధ్యాత్మిక పాటలకు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామివారి ఆలయం ఎదుట ఉన్న 18 మెట్లను ప్రత్యేకంగా అలంకరణ చేసి కేరళకు చెందిన
ఉన్నికృష్ణ నంబూద్రి గురుస్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన కుమారుడితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఎస్ వెంకటేష్ అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసుల తీరుపై భక్తులు, మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మార్పు కోసం ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిండో ఆ అయ్యప్ప స్వామి, ఆ శబరిగిరీషు హరియసుతుడు, ఆ ఆనందచిత్తుడు అయ్యప్ప స్వామి పూర్తిగా వారికి అన్ని విధాలు కూడా ఆ ఒక శక్తిని, ఆ ఒక ధైర్యాన్ని, ఆ ఒక ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క స్వామికి మనస్ఫూర్తిగా మనవి చేసేది ఏంటంటే జీవితంలో ఒకసారి అయ్యప్ప మాల తప్పకుండా వేయాలని చెప్పేసి హిందూ బాంధవులకు ప్రతి ఒక్క మానవునికి మనవి చేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండడం, ఆ శ్రీ లక్ష్మీనరసింహ దైవక్షేత్ర నిజవర్గానికి నేను ప్రతినిధిగా ఉండడం నా పూర్వజన్మ అదృష్టం. ధర్మపురి ప్రజలు ఇచ్చినటువంటి గౌరవంగా నేను మనస్ఫూర్తిగా నేను మరొక్కసారి మా హరియసుతుని ఆనందించిన అయ్యప్పను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ యొక్క ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రము ధర్మపురి శాసనసభ ప్రభుత్వ ఏదైతే గృహం ఉందో దాంట్లో 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మహాపడి పూజకు పెద్ద ఎత్తున స్వాములందరూ కూడా నిజవర్గం స్వాములు కానీ ఈ ప్రాంత స్వాములు కానీ పెద్ద ఎత్తున హాజరై మహాపడి పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క కృప కటాక్షానికి పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం. మనం అందరికీ తెలుసు, మనకు ఒక సంవత్సరం అనేది 365 డేస్, 365 దినం కలిస్తేనే మనకు ఒక సంవత్సరం అని అంటాం. ఆ ఒక్క సంవత్సరమే పరివార దేవతలకు ఏదైతే దేవతలు ఉన్నాయో, ఏదైతే దేవుడు ఉన్నారో ఆ దేవుడికి పరివారమైనటువంటి దేవతలకు పరివార దేవతలు వాళ్ళకి ఒక దినం అనేది మనకు ఒక సంవత్సరం. అందుకే ప్రతి సంవత్సరం ఒక రోజు చేస్తున్నప్పుడు ఆ దేవతలకి అప్పుడే ఒక దినం అవుతుంది. అలాగనే మనకు ఈ దేవతలకి ఇప్పుడు ఈ పడిలో ఉన్నటువంటి కానీ ఉపదేవతలకని పరివారం, సపరివారం అంటాడు, పరివార దేవతలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మల్లికార్జున స్వామికి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ పరశురాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కోర్టు చౌరస్తాలో మాదిగలు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నట్టు తెలిపారు. అదే రాజ్యాంగాన్ని అనుసరించి ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ మాదిగ, సముద్రాల అజయ్ కుమార్, సుద్దాల లక్ష్మణ్, ఎంఎఫ్ రామయ్య, స్వరూప, లక్ష్మీ రాజేశ్వరి పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా ఆనాడు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా మాదిగలు దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మాదిగ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కులాలు ఏవైతే ఉన్నాయో అసలు డక్కలోళ్ళకైతే అసలు ఆయనకు ఇది ఏమున్నదో కూడా డక్కలోళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. నేను అడుగుతూ ఉన్నాను, చాలామంది మేధావులు మాలోళ్ళు మాదిగోళ్ళని కూడా అడుగుతూ ఉన్నా, మీరు ప్రైవేట్లో రిజర్వేషన్ కావాలి, ప్రైవేట్ కంపెనీలలో ప్రైవేట్ వ్యవస్థలో మాకు రిజర్వేషన్ కావాలని ఒక పోరాటం చేయాలి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఇతర యూనియన్ల నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, 2 సార్లు ప్రధానిగా ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని పలువురు కొనియాడారు. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, గవర్నర్గా, ఆర్థిక సలహాదారునిగా ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని పలువురు కొనియాడారు. మన్మోహన్ సింగ్ గారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మన దేశము ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి నాటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు కూర్చుని మన దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆర్థిక సవరణలు చేసి ఈ దేశాన్ని ఈ రోజున సుభిక్షంగా ముందుకెళ్తుందంటే వారి యొక్క సంస్కారం. కరీంనగర్ తెలంగాణ చౌక్లో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముత్తోజు సదానందచారి, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, జిల్లా కన్వీనర్ అశోక్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. కొందరు రాత్రి పగలు తేడా లేకుండా ఇస్లాంపూర్ వాగు నుండి ఇసుకను తోడి ఇతర గ్రామాలకు తరలి వస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇండ్లు నిర్మించుకునేందుకు తమ గ్రామంలో ఇసుక లేకుండా పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇష్టారీతిన ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాది గ్రామం ఇస్లాంపురం. కనీసం మాకు ఇందిరమ్మ ఇండ్లు పట్టడానికి ఇసుక లేకుండా చేస్తున్నారు. ఓ అధికారి సుతం పట్టించుకుంటలేడు. మాకు ఇసుక కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలంటే తిప్పలవుతుంది. ట్రాక్టర్లతోని మొత్తం బయటకు అమ్ముకుంటారు. వాళ్ళ లబ్ధి కొరకే తప్ప మా ఊరి మీదకి అయితే కాదు, అది లోకల్లో పోతలేరు, బయటకు అమ్ముకుంటారు. కనీసం ఒక అధికారి సుతం వచ్చి పట్టించుకుంటలేడు. దయచేసి పోలీసు అధికారి కానీ, రెవెన్యూ అధికారి కానీ కనీసం ఒక్కసారి కన్నేసి చూడండి. తెలంగాణ పొద్దునక బండ్లు నడుస్తున్నాయి. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో జగిత్యాల పోలీసులు ఇద్దరిపైన కేసును నమోదు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో 2 వ్యక్తుల మధ్య వివాదం తలెత్తగా సమాచారం అందుకున్న బ్లూ కోల్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఇరువురికి నచ్చచెప్పే క్రమంలో గోవిందుపల్లె గ్రామానికి చెందిన బోదుకాని శేఖర్, థరూర్కి చెందిన తుమ్మల గంగారాం అనే 2 వ్యక్తులు పోలీసుల ఎదుటే బాహాబాహికి దిగారు. వారించే ప్రయత్నం చేసిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ 2 వ్యక్తులపైన కేసు నమోదు చేసినట్టు జగిత్యాల టౌన్ ఎస్ఐ గీత తెలిపారు. రోడ్డు ప్రమాదానికి గురైన వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి ఓ హోంగార్డు మానవత్వం చాటుకున్నారు. కరీంనగర్లోని ప్రతిమా మల్టీప్లెక్స్ వద్ద ఓ వాహనం ఢీకొని వృద్ధుడి కాలు విరగడంతో రోడ్డుపైన పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కొండ్ర అనిల్ మరో పోలీసు సహాయంతో ఆ వృద్ధుడిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. కాలు ఒక పక్కకు వంగకుండా పట్టుకుని బాధితుడి నొప్పిని తగ్గించే ప్రయత్నం చేసిన పోలీసు సిబ్బందిని పలువురు అభినందించారు.
జరిగింది అది మొత్తం జరిగింది అది రూపాయి బిళ్ల మీద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రం వేసి అభిమానం చాటుకున్నారు ఓ కళాకారుడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆచార్య గాలిపెల్లి చోళేశ్వర్చారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటాన్ని రూపాయి బిళ్ల మీద చిత్రీకరించారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలకు చిహ్నంగా రూపాయి బిళ్ల మీద ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు తెలిపారు. కాగా చోళేశ్వర్చారి సూక్ష్మ కళాకారుడిగా, చిత్రకారుడిగా, సైకత శిల్పిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా పలు అవార్డులు అందుకున్నారు. తన కళతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. దివంగతులైనటువంటి భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మరియు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చిత్రాన్ని వేయడం జరిగింది. ఈ మన్మోహన్ సింగ్ గారిని ఈ రూపాయి నాణెం మీద వేయడానికి ముఖ్య కారణం, వారు పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చే దిశగా వీరు అడుగులు వేసి భారతదేశ అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.